దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. చూడండి, ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన సమాచారాన్ని నేను పొందుపరిచాను. అందుకని ఈ వీడియో చూస్తున్న వారికి మేలుకరంగాను, ఉపయోగకరంగాను, ప్రయోజనకరంగాను ఉంటుంది. అందువలన మిమ్మల్ని ప్రాధేయపడేది, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ఈ వీడియోలో ఉన్న విలువైన సమాచారము అనేక మందికి చేరుతుంది. దీనివల్ల నాకు ఏమీ కూడా స్వప్రయోజనం ఏమీ లేదు, నా స్వార్థం కూడా ఏమీ లేదు. కేవలం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా అనేక మందికి ఉచితముగా వీడియోస్ అన్నీ కూడా చేరాలని ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. మీరందరూ కూడా మరి సహకరించి ప్రభు పనులో మీరందరూ కూడా వాడబడాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇంతకీ ఈ వీడియోలో నేను పొందుపరిచిన సమాచారం ఏంటంటే గనక, నేను నా గత వీడియోస్లో నేను ఉచితంగా సాఫ్ట్వేర్స్ నేను ఇచ్చాను. అవి చాలామందికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే నేను ఇచ్చిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను పొందుపరిచి నేను మీకు అందజేయాలని ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. చూడండి, నేను ఉచితంగా రిమిక్స్ యాప్ యొక్క బ్యాకప్ ఉచితంగా ఇచ్చాను. ఆ బ్యాకప్లో దాదాపుగా 36 రిథమ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆ బ్యాకప్ని చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకుని, చాలామంది కూడా వారి యొక్క చర్చిలో చక్కగా వాయిద్యాలు లేనప్పుడు ఆ రిథమ్స్ని ప్లే చేస్తూ ఈ రిమిక్స్ లూప్ ఉపయోగించి అవి ప్లే చేస్తూ చక్కగా దేవుని గణపరుస్తున్నారు. వాటి యొక్క బ్యాకప్ నేను ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అదే రీతిగా రెండోది కీబోర్డ్ ఎక్స్ప్రెస్ 10 టోన్స్. ఇది కూడా చాలామంది కూడా మరి డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క బ్యాకప్ ఆ యొక్క కీబోర్డ్లో ఇంపోర్ట్ చేసుకుని చక్కగా వాయిద్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కూడా నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ లింక్లో నేను పొందుపరుస్తాను. అదే రీతిగా రోలాండ్ SPD 30 మరియు యమహా DTX ప్యాడ్ బ్యాకప్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. దాని యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క లింక్ కూడా నేను ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అదే రీతిగా కీబోర్డ్ ట్యుటోరియల్, అదే రీతిగా హోసన్నా సాంగ్స్ నోటేషన్స్, వాటి యొక్క లింక్స్ కూడా వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటికే చాలామంది కూడా హోసన్నా సాంగ్స్ నోటేషన్స్ వారు చూసి చాలామంది కూడా మరి వాయిద్యకారులు మ్యూజిషియన్స్ నేర్చుకుంటున్న వారు చక్కగా దాన్ని ప్లే చేస్తూ వారు దేవుని గణపరుస్తున్నారు. ఇవి చాలా మాకు మేలుకరంగా ఉన్నాయని చాలామంది కూడా కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు. నేను వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈ ఒక్క వీడియోలోనే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో నేను పొందుపరుస్తాను. తద్వారా మరి ఎవరికి ఏది అవసరమో ఆ లింక్ ఓపెన్ చేసుకుని నేరుగా ఆ వీడియోలోకి వెళ్ళి వాటి బ్యాకప్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా మీరు రీమిక్స్ అయితే రీమిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఎక్స్ప్రెస్ 10 సంబంధించింది కీబోర్డ్ ఎక్స్ప్రెస్ 10 మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రీతిగా యమహా DTX ప్యాడ్ సంబంధించిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హోసన్నా సాంగ్స్ నోటేషన్స్ దానికి సంబంధించిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఎవరికి ఏది అవసరమో ఎవరికి ఏది ఉపయోగమో నేరుగా ఆ యొక్క లింక్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసి ఆ వీడియోని మీరు చూసి దాని డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు డౌన్లోడ్ చేసి చక్కగా మీరు ప్లే చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే మరి నేను దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మీరు సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా, మరి సహోదరులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఉచితంగా నేను ఇస్తున్నాను. కొంతమందికి చాలా రీచ్ అయింది, కొంతమందికి రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వలేని వారు నన్ను కామెంట్స్ రూపంలో మరి అడుగుతున్నారు, నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి. కొంతమంది హోసన్నా సాంగ్స్ నోటేషన్స్ కావాలి బ్రదర్ చేయండి అని అడిగారు. ఇప్పటికే నేను చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మరలా వారు అడుగుతున్నారు. అందుకని అలాంటి వారికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వటం లేదు. అందుకని ఒకే వీడియోలో ఇవన్నీ కూడా నేను పొందుపరిచి నేను వీడియో రిలీజ్ చేసిన ఎడల మరి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి వారికి ఏది అవసరమో ఆ యొక్క దాన్ని వారు డౌన్లోడ్ చేసుకుంటారు ఉద్దేశంతో నేను ఈ వీడియోని నేను చేయగల యొక్క ముఖ్య ఉద్దేశం. అదే రీతిగా మరి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వినవించుకునేది, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గనక, ఈ వీడియో మరి అనేక మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశము దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కాబట్టి మరి ఈ వీడియో మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ అదే రీతిగా షేర్ కూడా చేయండి. అనేక మంది కూడా ఇది చూస్తారు. దీని ద్వారా మనం ప్రభు పనిలో మనం చేయి వేసుకున్నట్టే, ప్రభు పనిలో మనం అందరూ కూడా పాలు పంచుకులు పొందినట్టే.
మనం ఇది దేవుని పని కాబట్టి అందరూ కూడా మీరు దీన్ని లైక్ అదే రీతిగా షేర్ చేయండి. దీంట్లో నాకేమి కూడా స్వప్రయోజనం గానీ, దీంట్లో ఏమి కూడా నాకు లాభం ఏమి ఉండదు. కేవలం ఇది దేవుని మహింపరచాలనే ఉద్దేశంతోటి, దేవుని ఘనపరచాలనే ఉద్దేశంతోటే నేను ఈ వీడియోని చేస్తున్నాను. అందుకని మీరు మరి చక్కగా మీరు అందరికీ కూడా ఈ వీడియోని మీరు లైకుని అదే రీతిగా మీరు షేర్ కూడా మీరు చెయ్యండి. తద్వారా మరి ఎవరైతే గనక మరి ఈ యొక్క వీడియోని చూచినప్పుడు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావలసిన సమాచారాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకుని చక్కగా ప్రభువుని గణపరుస్తారు. అందుకని ఇక వీడియో నేను చేస్తాను. అదే రీతిగా మరి ఈ ఛానల్లో నేను దైవ సేవకుడిగా నేను పిలువబడి దేవుని పరిచర్యలో నేను ఉన్నాను. మరి మరి దేవుని యొక్క వాక్యాన్ని నేను అందిస్తున్నాను. బైబిల్లో ఉన్న లోతైన సమాచారాన్ని కానీ, మర్మాలకు కానీ అనేక మంది యవనస్తులు కావాల్సిన దేవుని వాక్యాన్ని ఈ ఛానల్లో నేను మీతో పంచుకుంటున్నాను. అందుకని మీరు వాక్యాన్ని వినండి. అదే రీతిగా అనేక మంది కూడా వాక్యాన్ని మీరు షేర్ చేయండి. తద్వారా మనం దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది కాబట్టి మనం రాకడ కోసం మనం సిద్ధపడాలి. అందుకని మనమందరం కూడా మరి దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడాలి. దేవుని యొక్క రాకడ కోసం మనం అందరం కూడా స్థిరపడాలి. కాబట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రార్థన పూర్వకంగా నేను వాక్యాన్ని సిద్ధపడి మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఆ వాక్యాన్ని విని మనం అందరం కూడా దేవుని యొక్క రాకడ కోసం మనం రెడీ సిద్ధపడదాము. అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి మీరు తెలియపరచినప్పుడు, అనేక మందికి షేర్ చేసినప్పుడు అనేక మంది కూడా ప్రభు ఒక్కొక్కరికి ఒక తలంతి ఇస్తారు. మరి వాక్యం మాకు దొరుకుతుంది కదా అని అనుకోవద్దు. ప్రభు ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడతారో మనకు తెలియదు. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి షేర్ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను ఏదైతే మీతో పంచుకుంటున్నానో ఆ యొక్క వీడియోస్ అనేక మందికి షేర్ చేసినప్పుడు 10 మందిలో కనీసం ఒక్కరికైనా ఆ వాక్యం చేరుతుంది, ఆ వాక్యం హత్తుకుంటుంది, వాళ్ళు రక్షించబడతారు. అందుకని మనం దేవుని యొక్క వీడియోస్ మనం అనేక మందికి షేర్ చేద్దాం. మీరు కూడా వాక్యాన్ని వినండి. వాక్యం ద్వారా మనం బలపడదాము. ఇంతటితో ఈ యొక్క వీడియో నేను ముగిస్తున్నాను. మరొక వీడియోతో మనం కలుద్దాము. నేను ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.